శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అర్చామూర్తి, ఆపద్బంధు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి ఉత్సవాలలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా తిలకిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా నిర్విఘ్న పరిసమావాప్త్యర్థం విశ్వక్సేన పూజ. విశ్వక్సేనుణ్ణి కూర్చలోనికి ఆవాహన చేసి ఉపచారాలన్నీ కూడా చేసి, ఓ విశ్వక్సేనుడా, ఈ జరగబోయేటువంటి స్వామివారికి జరిగేటువంటి కళ్యాణోత్సవ వైభవానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలుగనీయొద్దు అని ప్రార్థించడమే విశ్వక్సేన పూజ యొక్క పరమార్థం. పుణ్యాహవాచనం అంటే ద్రవ్యశుద్ధ్యర్థం, మంటప శుద్ధ్యర్థం, శాలా శుద్ధ్యర్థం, సర్వోపకరణ శుద్ధ్యర్థం జరిగేటువంటిది పుణ్యాహవాచన కార్యక్రమం. పుణ్యాహ జలంలో గంగాది మహాజలాలన్నిటినీ కూడా ఆవాహన చేసి, వరుణ మంత్రంతో వరుణదేవుణ్ణి ఆవాహన చేసి, వాటితో స్వామివారికి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ ద్రవ్యములను అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తే స్వామివారికి చేసేటువంటి ఆ పూజకు అర్హతను పొందుతాయి అని వైఖానస ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది. శ్రీభూసమేత శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో ప్రథమ ఘట్టమైనటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆగమ మంత్రాలను మనం చక్కగా వీణుల విందుగా శ్రావ్యంగా విని మనమందరం కూడా పునీతులమై స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాం. బ్రహ్మణ సంవృతం యచ్చ మంత్రభూతం సుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా కరకే పంచభౌతికమావాహయామి ఏతే శతమితి జలే వర్ణమావాహయామి ప్రచేస్తమావాహయామి రక్తామృతమావాహయామి యాగస్పతిమావాహయామి వరుణాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని పూజయామి వరుణాయ నమః ప్రచేతసాయ నమః రక్తామృతరాయ నమః యాగస్పతయే నమః గుడోపహారాన్ని నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు ఆధో నిర్విజ్ఞాన పరిసమా వ్యాప్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే ఓం ఆగ్నేయస్మాతిజామే హేత్వా విశ్వేశ దత్తం మహితో అనుశంభో వైరాజన్ ते सूतनि दत्तां प्रेष्यामि शोभितानामनादिः यामेस्य स्थां दरितां ददातु पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहयामि ओं भुवः शान्तमावाहयामि ओं सौहारमावाहयामि ओं भूर्भुवस्सुहमितमावाहयामि तत्पत्नी सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जयवेत विश्वक्सेनाय नमः आयामि आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि आसनार्थमक्षतान् समर्पयामि आज्यमर्घ्यम् आचमनीं समर्पयामि धूपदीपार्थमक्षतान् समर्पयामि पुष्पाणि पूजयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः सूत्रवत्यै नमः जयाय नमः सूत्रवती जय सहित विश्वक्सेनाय नमः गुडोपहारान् निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु अदपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु अस्तु प्रजापतिप्रीन्तं प्रजापतिः साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवावन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानितदे पदं समूढमस्य भागुं सिरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि बच्यते तो व्रतानि पश्वसे इन्द्रस्य विज्यस्यक तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरा ततं तद्विप्रासो पञ्चवो जागृवागं सत्समिन्दते विष्णो यत् परमं पदं पुण्याहमस्तु
శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలమైశ్వర్యమస్తు శివం పక్షోస్తు శివాని నక్షత్రాన్ని భవంతు శివాని ఋతవత్సంతు సర్వకర్మ సమృద్ధిరస్తు సర్వధనధాన్య సంపూర్ణమస్తు వృద్ధి సమృద్ధి పుణ్యాహం సమృద్ధి ఆపోహిష్టామయోపవస్థాన ఊర్జేతు దాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజేతనః ఉసతేరివ మాతరః తస్మారంగమామవో యక్షయాయ జన్మద ఆపోజనే దాచనః దివి శ్రేయస్వాంతరిక్షే యతస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసా యత్వా పౌమానస్వర్జన పవిత్రేణ విశేషణి య పోతాస పునాతుమా పునంతమాదేవ జనా పునంతమనబోధియా పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదేజ్యతే అగ్నే క్రత్వా క్రతోగం రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యగాత్ యస్యై బహివీ స్తనువో వీతపృష్టాః తయామధంత సదమాజ్యేషు పయగ్శ్యామపతయోరీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాత ప్రాణేనే శ్రోమయోభూః జ్యావా పృథివీ పైశాపయోభిః అతావరీ యజ్ఞే మా పునీతాం బ్రోద్భిస్తరితస్త్రుభిః వర్షిష్ఠైర్దేవమన్మభిః అగ్నైదక్షైః పునాహిమ येन देवा पुनत येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीर्योऽद्येति ऋषभिस्समृतकं रसं सर्वगुं सपूतमस्नाति स्वदितं मातरिश्वन पावमानीर्योऽद्येति ऋषभिस्समृतकं रसं तस्मै सरस्वती दिहे क्षीरगुं सर्पिर्मधूदकं पावमाने स्वस्तयनीः सुदुगाहे पयस्वतीः ऋषभिस्समृतो रसः ब्राह्मणेष्वमृतकं मिदं पावमानीर्दिशन्तनः इमं लोकमद अमं कामां समर्दयन्तनः देवीर्देवैः समावृताः पावमाने स्वस्तयनीः सुदुगाहे कृतश्रुतः ऋषभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकम् इदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यपुनन्त मां प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्त्वस्त्यावरणसमीच्य यमो राजा प्रमुनाभिपुनात मां जातवेदामर्झेन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातु भेषजं सन्नो अस्तु द्विपदे चतुष्पदे ओम शांति 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 ही प्राच्यां दिशि देवो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीक्षायां दिशि गुहाः पशवो मार्जयन्तां उदीक्षायां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो गणैः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्ठामयोभुवस्थानभूर्जेतु दातन महेरणाय चक्षसे योगशिवतमोरसस्तस्य भाजयतनः उशतेरिव मातरः तस्मारङ्गमाववो यक्षयाय जिन्वत आपोजने दाशनः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्युतोपविशं यदा वै सूर्य उदेति अदनक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीतेत् कारी स्यात् पुण्याः एव कुरुते विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यम् अर्घ्यम् आचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం అని చెప్పబడినటువంటి విధంగా సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన పూజ, ఆ విశ్వక్సేనుల వారికి తగినటువంటి ఉపచారములు అన్నీ కూడా ఆచరించినటువంటి తరువాత పుణ్యాహవాచనం వైదికములైనటువంటి ఇది దైవికమైనటువంటి అతో దేవాది మంత్రాదులతో ప్రారంభించబడినటువంటి పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తయినటువంటి తరువాత అర్చక స్వాములు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంకురార్పణ కార్యక్రమంలో పంచపాలికలను శాస్త్రోక్తంగా అక్కడ ఉంచి మధ్యలో బ్రహ్మను, తూర్పున ఇంద్రుణ్ణి, దక్షిణంలో యముణ్ణి, పడమర దిక్కున వరుణుణ్ణి,
ఉత్తర దిక్కున సోముణ్ణి ఆవాహన చేసి పంచదేవతలకు కూడా తగినటువంటి ఉపచారములన్నీ కూడా చేసి పాలికా కుంభ శరావాదులలో ఈ ధాన్యములను అన్నింటినీ కూడా ఉంచి ఆ పుణ్యాహవాచన జలంతో ప్రోక్షణ చేసి స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ భాగంలో ప్రధానమైనటువంటి అంకురార్పణ కార్యక్రమానికి చక్కగా నాంది పలుకుతారు ఆచార్య అర్చక స్వాములు. అంకురాన్ అనర్పయిత్వా కృతం సర్వం నిష్ఫలం భవతి, అంకురార్పణేన భగవాన్ ప్రీతో భవేత్ అని కూడా వైఖానస ఆగమ శాస్త్ర వచనం. అంకురార్పణ లేకుండా ఏ ప్రక్రియ చేసినా కూడా నిష్ఫలము అనేటువంటిదే ఒక ఆగమ వచనం. అందువలననే స్పష్టంగా వైదికంగా అంకురార్పణ కార్యక్రమం జరిపి స్వామివారిని ఆనందపరచి ఆ శ్రీభూ సమేత మలయప్ప స్వామి యొక్క వైదికమైనటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములమై ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలన్నీ కూడా పొంది స్వామివారిని ఆనంద తుందిలుణ్ణి చేయటమే ఈ ప్రధానమైనటువంటి ఘట్టం యొక్క పరమార్థం. తరువాత జరిగేటువంటి కార్యక్రమం కంకణ పూజ. కంకణ ధారణలో ఆదిశేషుడు ఇక్కడ ప్రధాన దేవతగా వహిస్తాడు. ఆ ఆదిశేషుణ్ణి పూజించి స్వామివారిని జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ స్వామివారిని చక్కనైనటువంటి విధంగా ఈ లోకానికంతటికీ కూడా సర్వశుభాలు కలిగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కంకణ ధారణ చేసి నూతన వరుడిగా ఆ స్వామిని అలంకరింపచేసి శ్రీదేవి భూదేవేరులను నూతన వధువులుగా అలంకరింపచేయటమే ఈ కంకణ పూజ యొక్క పరమార్థం. దానిని మనం వీక్షిద్దాం. అనంతమావాహయామి శేషాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షతాన్ని సమర్పయామి పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థం అక్షతాన్ని సమర్పయామి పుష్పాన్ని పూజయామి శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రశీర్షాయ నమః అనంతాయ నమః గుడోపహారాన్ని నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవేదితర నర్వణః స్వస్తి పూషాసురో దదాతను స్వస్తి ధ్యావా పృథివీషు చేతన స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అధ్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంద్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం సహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి బంధామనుచరే మా సూర్య చంద్రమస వివ పునర్దదాగ్నతా జానతా సంఘమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అస్రగ్నమింద్రసకం సమత్సు బృహజ్య సోనారు మివారుహేమ హం గోముచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయ మనషా చచార్క్షం ప్రేతపాణి శరణం ప్రపద్య స్వస్తి సంపాదే శుభేం నోస్తు శుభగుం శుభం. కళ్యాణోత్సవంలో భాగంగా కంకణ పూజ నిర్వహించబడింది. కంకణ పూజలో ప్రధానమైనటువంటి ఘట్టం కంకణ ధారణ. కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి స్వస్తి సూక్తంతో ఆ కంకణములను అభిమర్శన చేసి స్వామివారి వద్దకు తీసుకొని వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమములన్నీ కూడా నిర్వర్తించిన తరువాత ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటి కంకణ ధారణం అనేటువంటిది జగన్నాటక సూత్రధారికి జగమంతా కూడా సర్వశుభ పరంపరను అందివ్వాలి అనేటువంటి ప్రార్థనలు చేయటమే ఇక్కడ ప్రధానమైనటువంటి అర్చనగా ఆరాధనగా కీర్తింపబడుతూ ఉన్నది. స్వామివారిని నూతనమైనటువంటి వరుడుగా తీర్చిదిద్దాలి. స్వామివారు నిత్యము పెళ్లి కుమారుడే. ఆనందంగా ఆ స్వామివారి యొక్క ముఖ కవళికలు, ఆ స్వామివారి యొక్క చక్కని వయ్యారం, ఆ స్వామివారి యొక్క ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్యమైనటువంటి ఆ అందం, ఇదంతా కూడా స్వామివారు అర్చామూర్తిగా వెలుగొందుతూ మనకందరికీ కూడా చక్కని శుభ పరంపరను అందిస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్నటువంటి ఈ ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో
నిత్య కళ్యాణ సేవను అందుకుంటూ అమ్మవార్లిద్దరూ కూడా నిత్యము వధూవరులుగా మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అందిస్తూ సకల శుభ పరంపరను అన్నిటినీ కూడా మనకు అందిస్తూ ఉన్నారు. స్వామివారు నిత్యో నారాయణ, బ్రహ్మ నారాయణ, శివశ్చ నారాయణ, శక్రశ్చ నారాయణ, ద్యావా పృథివ్యౌ చ నారాయణ అని చెప్పబడినటువంటి విధంగా అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ ఏవ ఇదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ అని చెప్పబడినటువంటి విధంగా ఈ మలయప్ప స్వామి, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఈ శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడిగా మనకు చక్కగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుకే ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా జరిగేటువంటి ఈ కంకణ ధారణ ఘట్టాన్ని మనమందరం కూడా చూస్తే మనకి సర్వశుభాలు కలుగుతాయి. అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఈ శ్రీనివాస స్వామికి జగద్రక్షణ భారాన్ని అప్పగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ధరింపచేసినటువంటి కంకణం మనల్నందరినీ కూడా రక్షిస్తుంది. అదేవిధంగా అమ్మవార్లకు వామహస్తానికి ధరింపజేసినటువంటి కంకణం నూతన వధూవరులను చేయటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా ఆగమశాస్త్రంలో ఉపదేశింపబడింది. స్వామివారికి చేసినటువంటి ఈ కంకణ ధారణం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంతో స్వామివారు నూతనమైనటువంటి పెండ్లి కుమారుడుగా, అదేవిధంగా అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా కూడా చక్కగా మనకు రారాజమానంగా ఆనందంగా వయ్యారంగా ఆ స్వామివారి యొక్క స్వరూపం మనకందరికీ కూడా చక్కగా గోచరమవుతూ ఉంది. ఈ కంకణ ధారణ అయిన తరువాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంది. అగ్నిముఖ వై దేవాహ అంటే దేవతలందరూ కూడా అగ్నిముఖంగానే ఉంటారట. మనం ఇచ్చేటువంటి ప్రతి ద్రవ్యము కూడా అగ్ని ద్వారానే స్వీకరిస్తారట. అందుకే వైదికంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అగ్ని ప్రతిష్టాపన ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటి ఈ వైదిక కార్యక్రమాన్ని మనమందరం కూడా వీక్షించి అగ్ని ప్రతిష్టాపనలో ఉన్నటువంటి ఆ వైదిక మంత్రాలను అన్నింటినీ కూడా మనం చక్కగా వీణుల విందుగా విని మనం పునీతులం అవుతూ ఉన్నాం. శ్రీనివాసుని దివ్య హృదయంలో రక్షతు చక్రవూర్ధ్వం ధనపూర్వకం శక్తిర్దక్షిణమపరంగతో ఉదీచీర్ణందకో అధస్తాద్వాసురకిరంతరే స్వితరేస్రా విఘ్నో విఘ్నాధీశో ప్రసాదాత్ ఇంద్రో భయాత్ దుఃఖాద్యమోవర్ణో విక్రమాత్ కుబైరోర్దక్షయ శ్రీ సర్వాభ్యభునాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతు. ఆత్మరక్షాన్ గృహీత్వా రక్షాబంధన ముహూర్తో సుముహూర్తోతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
పురుషోత్తమస్య ఏతశేషాచలనివాసినః శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీభూర్ణీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినः లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవకర్మాంగమాఘారం కరిష్యే ఏతోన్మింద్రమిద్యజ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరికైర్వృద్ధాం శుద్ధాశీర్వాన్ మమత్తు ఇంద్ర శుద్ధో నాగై శుద్ధాభిరుతిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవా ద్రవిణమయ జంతా మయి ఆశీరస్తు మయి दैव्या होता रावण संत पूर्वेरिष्टा श्याम तनुवास वीरा मह्यम मम्यानि हव्या कोति सत्यामन सोमे अस्तु यवो मानिकाम कथमच्च नाकम विश्वे देवाच अजुवत धामे देवी ईश्वर वीर कुणत विश्वे देवास हिवरेजम अग्निर्मन्यम प्रतिनदन पुरस्तात् ततो गोपाः परिपान अस्तम रेखा गायत्र प्रोक्ष बरे सप्तऋषिनावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवनक्षेत्रेण गृहीत्वा मदितं लौकिकाग्निमादाय जातवेदो भुवनक्षेत्रे हिषंसितप्रज्ञनिश्चिते अग्निमस्वत्तादय हव्यवाहुगुं समीगर्भाजन यज्ञमयो भूः कृतप्रतीकृतकृतप्रज्वाल्य निधाय अग्निग्रहणपात्रेण जलाक्षता निधाय अग्नायाः वीते कृणोन अविदाते निहोता सच्च बर्हिषि अगितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवित प्रसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषीमच्चुर्चवेनावः ओं भूः ब्रह्मणमावाहयामि ओं भूः प्रजापतिमावाहयामि ओं सुहा पितामहनावाहयामि ओं भूर्भुवस्सुः हिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारैरभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु ओं भूः सोममावाहयामि ओं भूः यज्ञाङ्गमावाहयामि ओं सोः इन्दुमावाहयामि ओं भूर्भुवस्सुः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारैरभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयतं नाकशुरुषजमानमस्तु सप्तऋषीणागुं सुकृतामेत्र लोकं तत्प्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयतं नाकशुरुषजमानमस्तु सप्तऋषीणागुं सुकृतामेत्र लोकं तत्प्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाद्रवमादाय परसदस्य पवित्रस्तव वैष्णव्यो देवसवितः पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णोच्चाक्रेष्टग्ने त्वा स्वाहा वेदिनस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरश्युग्भस्त स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पोषाय त्वा सदा देवेभ्यः विष्णोस्तुपोषि प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोषि उत्तरतो उदीचेन्द्रमस विष्णोस्तुपोषि पश्चिमे सौदत्तां विष्णोस्तुपोषि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापि नारायणमावाहयामि घृतासे ध्रुवासे तारणासे तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते ब्रह्माणं त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते सोमगं राजा नाम त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि वो युनक्तु सवो युनक्तु कस्मै वो गृह्णातु ब्राह्मणतीर्थेन ब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तानावाहयामि रुद्रानावाहयामि उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिये जुष्टं निरूपामि ब्रह्मणे जुष्टं निरूपामि अग्निये जुष्टं निरूपामि सोमाय जुष्टं निरूपामि अग्निसोमाभ्यं जुष्टं निरूपामि इन्द्राय जुष्टं निरूपामि वसुभ्यो जुष्टं निरूपामि मरुद्भ्यो जुष्टं निरूपामि रुद्रेभ्यो जुष्टं निरूपामि उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्येभ्यो जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णे जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवते सोमाय जुष्टं निरूपामि औपासनयज्ञाय जुष्टं निरूपामि यज्ञदेवते विश्वेभ्यो देवेभ्यो जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं द्रुपदी श्रियामि चरम द्रुपदी श्रियामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्तति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलमात्राभ्यां कृतं स्पर्शयित्वा अप्यर्च्य अक्षताम् आज्यां चरुपिः ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निवृत्तये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः
ఓం అగ్నయే నమః జాతవేదసే నమః సప్తదిక్పాయ నమః దేవముఖాయ నమః అగ్నిపురుషాయ నమః ఐదేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసువ అయం తైత్మాత్మా జాతవేదస్య నిర్దస్వ వర్ధస్వ తే వర్ధే చాస్మాన్ ప్రజాపస్వ బ్రహ్మవక్షషణ్ణాదేన సమేదయస్వ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాదీశానంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాం స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్యాం స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ ద్రవ్యాపి కార్యాచరం సంగ్రహిత్వా పునరపి కార్య ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అగితే నమః గుస్తాః నమతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసాభిః శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఆగార మధ్యే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే నిస్వాదేవసవిత ప్రసువ ఓం అతో దేవావంతనోతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిత దేవదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయణి స్వాహ విష్ణు కర్మాణి మత్స్యదేతో ప్రధానిపస్వసే ఇంద్రచైత్యసకా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్య దివ్య వచక్షురా తతం స్వాహ తద్యప్రాసోపన్యోజ గృవాకం సస్యమిందతే విష్ణు హర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అగితే నమః గుస్తాః నమతే నమః గుస్తాః సరస్వతే నమః గుస్తాః దేవసవిత ప్రాసాభిః యజ్ఞరక్షక గోవింద. కళ్యాణోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం వైదికంగా నిర్వర్తించబడింది. బ్రహ్మసోముల్ని ఆవాహన చేసి అగ్నిని ఆవాహన చేసి అగ్నికి సంబంధించినటువంటి దేవతలనందరినీ కూడా ఆవాహన చేసి, ఓ అగ్నిదేవా, నీవు మేమిచ్చేటువంటి ఈ ద్రవ్యాలను అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అందించు అని ప్రార్థించటమే అగ్ని ప్రతిష్టాపన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అగ్ని ప్రతిష్టాపన అనంతరం మధుపర్క నివేదన, కన్యా వీక్షణం, వస్త్ర సమర్పణ, కన్యాదానం అనేటువంటి అంశాలు వరుస క్రమంలో జరుపబడతాయి. వీటిని మనం పరిశీలిస్తే మధుపర్క నివేదన అంటే స్వామివారికి గార్హస్థ్య జీవనమంతా కూడా మధుమయం కావాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంతో యన్మధునో మధవ్యం పరమమన్నాజ్యం వీర్యం అనేటువంటి మంత్రంతో స్వామివారికి నివేదన చేసి, ఓ స్వామి, ఈ మధుపర్కాన్ని నీవు గ్రహించి మా యొక్క జీవన విధానమంతా కూడా మధుమయం చేయమని ప్రార్థించటమే ఈ మధుపర్క నివేదన యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. ఆ తరువాత శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారు పరస్పరం వీక్షించటం, వస్త్రాన్ని మధ్యలో పెట్టి వారి యొక్క పరస్పరమైనటువంటి ఆ క్రీగంటి చూపు మనల్ని రక్షించాలి. కన్యా వీక్షణం అని కూడా మనకి ఆగమ శాస్త్రంలో చెప్పబడుతుంది. శుభముహూర్త సమయంలోనే వీరి యొక్క కన్యా వీక్షణ జరగాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమం పూర్తయిన తరువాత స్వామివార్లకు అమ్మవార్లకు కూడా నూతనమైనటువంటి వస్త్రములను సమర్పించటం. స్వామివారు అమ్మవార్లిద్దరూ కూడా నూతనములైనటువంటి ఆ వస్త్రములను ధరించి వేదిక పైన కూర్చొని మనల్ని అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తేజోవత్స్యా వత్సవితు ప్రసవే అనేటువంటి మంత్రంతో స్వామివారికి అమ్మవార్లకి కూడా ఆ నూతనమైనటువంటి ఆ వస్త్రద్వయాన్ని సమర్పించి ఆ నూతనమైనటువంటి పెండ్లి కుమారుడి శోభను కలిగింపచేయటమే ఈ వస్త్ర సమర్పణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కళ్యాణమయమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో కళ్యాణ ఆసనం పైన
ఆసీనులై మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించడమే వస్త్రములను సమర్పించడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. తరువాత కన్యాదానం. కన్యాదానం అంటే ఈ కన్యలను, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికి దానం చేయటమే కన్యాదానం యొక్క ప్రధానమైనటువంటి పరమార్థం. ఈ కన్యాదానంలో ప్రధానమైనటువంటి భాగం మహాసంకల్పాన్ని ఉచ్చరించటం. మహాసంకల్పాన్ని ఉచ్చరిస్తూ అదేవిధంగా స్వామివారి యొక్క, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క గోత్ర ప్రబలను కూడా చెప్పి అందరికీ కూడా పరిచయం చేసి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఆగమ సమ్మతం. మహాసంకల్పంలో త్రిగుణీకృతాగ్నిష్టోభ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూప రూపగుణ విభవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఘనోమునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్త్యర్థం కన్యాదానం కరిష్యే అనేటువంటి విధంగా మహాసంకల్పాన్ని ఉచ్చరించి తరువాత గోత్ర ప్రవలలన్నీ కూడా చెప్పి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తారు ఆచార్య అర్చక స్వాములు. సుప్రతీకాఖ్య అష్టదిక్తండి సుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి గంధవతి సింధువతి యశోవతి అలకావతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమ నిర్రిత వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసురాసర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శర్మల్ పుష్కరాఖ్య సప్తద్వీపే దీపితే మహేంద్రమలయ సఖ్యాశుక్తిమద్రక్ష దింద్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషారిలావత భద్రాచల కేతుకుమాల హిరణ్యక్రమణక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రక సేరు తామర గబస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వృణ భరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యణ మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య అమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం త్రిగుణీకృతగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలా వ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనసూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన ఫల ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఇందిరారమణ గోవింద గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర కథా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైగానస భగవత్శాస్త్ర మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరతవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగిన విజృంభిత పాదారవిందస్య
अर्च्यावतार स्वरूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरस भारस्पत्य भारद्वाज त्रयार्षे प्रवृत्त भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरहार दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्यपीतांबरधराय निज अवताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंत्यात्मिक नित्यवन स्वभाव लावण्य तेजोमय रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्राय श्रवणा नक्षत्रे मकर रासो जाताय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని భార్గవచవనాప్నువన్ ఔర్వేదల పంచారిషే ప్రవరాన్నిత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవి నామ్నిమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి. ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రవత్రారిషే ప్రవరాన్నిత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీ బహుశ్యామలాంగి రేవతీ నక్షత్రే మీన రాసో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవి నామ్నిమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి. శ్రీ భూరమణ గోవింద గోవింద. కన్యాదాన ముహూర్తో సుముహూర్తో భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కనక స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానం అనేటువంటి ప్రధాన అంశంలో మహాసంకల్పం, స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలను మనం ఒక్కసారి విన్నాం. తరువాత మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. పూర్వం జరిగినటువంటి మహాసంకల్పం, స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలను మనం పరిశీలిస్తే స్వామివారు ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయారిషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ శ్రీ మహావిష్ణవే వరాయ అని శాస్త్రం ఉద్ఘోషిస్తూ ఉన్నది. అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్ర ప్రవరలను మనం పరిశీలిస్తే భార్గవ, చ్యవన, ఆప్నువాన, ఔర్వ, వైదల పంచారిషేయ ప్రవరాన్విత భృగోః సంకల్పతనయాం భార్గవస గోత్రోద్భవీం శ్రీ మహావిష్ణోః అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రీదేవి యొక్క గోత్ర ప్రవర. అదేవిధంగా కాశ్యప, ఆవత్సార, నైధ్రువ త్రయారిషేయ ప్రవరాన్విత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం అనేటువంటిది భూదేవి యొక్క గోత్ర ప్రవర. అనేకములైనటువంటి దానములలో కన్యాదానం విశేషమైనటువంటిది. త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామములు అనబడేటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం కన్యాదానం వలన వస్తుంది అని కూడా శాస్త్రవచనం. భక్తజనులందరూ కూడా అమ్మవారి తరపున నిలబడి అయ్యవారికి దానం చేసి కన్యాదాన ఫలితాన్ని పొందుతూ ఉన్నారు అనేటువంటిది శాస్త్రవచనం. ఇప్పుడు స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య ధారణకి అంగంగా మాంగళ్య పూజ జరుపబడుతూ ఉన్నది. ఈ మాంగళ్యములలో శ్రీదేవిని ఆవాహన చేసి శ్రీదేవికి చక్కగా విశేషములైనటువంటి మంత్రములన్నీ కూడా శ్రీ సూక్తంతో ఆవాహన చేసి సువర్ణ రజత స్రజ హిరణ్మయి పద్మిని నిత్యపుష్ట కరీషిణి ఈశ్వరి సర్వభూత పద్మమాలిని హిరణ్మయి చంద్ర సూర్య లక్ష్మి అనేటువంటి విశేషములైనటువంటి నామములతో అభిషేకం
అదేవిధంగా పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, ధూపం, దీపం, పుష్ప సమర్పణలు అన్నీ కూడా కావించి స్వామివారి చేతికి స్పర్శ చేసి స్వామివారి ద్వారా అమ్మవారి యొక్క కంఠములందు చక్కగా ధరింపచేయటం అనేటువంటి కార్యక్రమమే మాంగళ్య ధారణ. శ్రీదేవి అమ్మవారికి లోకరక్షణ హేతవే, అదేవిధంగా భూదేవి అమ్మవారికి జీవరక్షణ హేతవే అనేటువంటి మంత్రములన్నీ కూడా ఉచ్చరించడం, భక్తులకందరికీ కూడా ఆ మాంగళ్యములను చూపించి స్వామివారి చేతికి స్పర్శ చేసి స్వామివారి ద్వారా అమ్మవారి యొక్క కంఠమునందు అలంకరింపచేయటం అనేటువంటి ప్రధాన ఘట్టమే మాంగళ్య ధారణ. వారిద్దరిని కూడా విడదీయరానటువంటి బంధం. ఆగమశాస్త్రం కూడా అదే చెబుతూ ఉంది. రాఘవత్వే భవత్ సీత, రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణావతారంలో రుక్మిణిగా, రామావతారంలో సీతాదేవిగా ఆ శ్రీదేవి అమ్మవారు అవతారాన్ని ధరించి ఆ స్వామివారికి పురుషకార స్వరూపిణిగా ఉంటూ చక్కగా ఆ అవతార తత్వానికి తగినటువంటి విధంగా ప్రేరకురాలై శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా ఆ స్వామివారి యొక్క సృష్టి కార్యానికి తగినటువంటి విధంగా సహాయ సహకారములు అందిస్తూ ఉంటారు అని కూడా పురాణ వచనం, ఆగమశాస్త్ర వచనం. ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఈ సర్వ శుభాలన్నీ కూడా భక్తజనులమైనటువంటి మన అందరిపైన కూడా పడి భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులమవుదాం. మాంగళ్యం దంతు నానేన జగజ్జీవన హేతవే కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదస్యతాం శ్రీదేవ్యై నమః. మాంగళ్యం దంతు నానేన జీవరక్షక హేతవే కంఠే బద్నామి సుభగే సాజీవ శరదస్యతాం భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవదయాజలధే. కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య ధారణ అయిన తరువాత స్వామివారికి ఇస్తున్నటువంటి కర్పూర నీరాజనం. కర్పూర నీరాజనం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు చిమ్మ చీకట్లన్నీ కూడా పోయి సర్వమైనటువంటి శుభ పరంపర మనకు కలగాలి. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓ స్వామి, తల్లివి నీవే, తండ్రివి నీవే, దైవం నీవే, ధనం నీవే, భాగ్యం నీవే. నీవు మమ్మల్ని రక్షించు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ వైదిక కార్యక్రమాలతో నీవు ఆనంద తుందిలుడవై మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని భక్తజనులందరూ కూడా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య ధారణ అయిన తరువాత లాజహోమం జరుగుతూ ఉన్నది.
ఆ విధంగా హోమం చేస్తే తెల్లనైనటువంటి కీర్తి కాంతులు ఈ గార్హస్థ్య జీవనానికి కలగాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పరమార్థం. అదేవిధంగా హోమ కార్యక్రమంలో అప్పాలను అన్నింటినీ కూడా నైవేద్యం పెట్టి 3 పర్యాయములు స్వామివారికి స్పర్శ చేసి, శ్రీదేవి అమ్మవారికి స్పర్శ చేసి, భూదేవి అమ్మవారికి కూడా స్పర్శ చేసి అగ్నిహోత్రంలో వేస్తే ఆ అగ్నిదేవుడు వాటిని తీసుకొని వెళ్ళి స్వామివార్లకు అందరికీ కూడా ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి దేవతలకు అందరికీ కూడా అందించి ఆ స్వామివారి పైన పుష్పవర్షాన్ని కురిపించటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. తరువాత పూర్ణాహుతి కార్యక్రమం, అగ్ని కార్యక్రమం పరిసమాప్తి అయినటువంటి దానిలో భాగంగా ఏవైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సవరింపబడాలి, పరిపూర్ణం కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉన్నది. ఆ పూర్ణాహుతి యొక్క కార్యక్రమాన్నంతా కూడా మనం వీక్షిస్తే మనం చేసేటువంటి ఈ వైదిక కార్యక్రమములన్నీ కూడా ఫలవంతమవుతాయి. అందుకనే ఆ పూర్ణాహుతి మంత్రాలను మనం ఒక్కసారి విందాం. ఈ పూర్ణాహుతి వైదిక కార్యక్రమాన్ని మనం ఒక్కసారి తిలకిద్దాం. విజ్ఞాతం చ స్వాహ, మనశ్చ స్వాహ, చక్వరైశ్చ స్వాహ, రదంతరశ్చ స్వాహ, పూర్ణమాచ స్వాహ, బృహచ్చ స్వాహ, ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువస్స స్వాహ. ఐతే నమః గుస్తాః, నమతే నమః గుస్తాః, సరస్తే నమః గుస్తాః, దేవసవితా ప్రయాసాభిః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజు హోమం కరిష్యే. ఐతే నమః న్యస్వా, నమతే నమః న్యస్వా, సరస్తే నమః న్యస్వా, దేవసవితా ప్రయస్వ ఇమాం లాజానామిత్యభికార్య. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఏం నార్యపభ్రౌతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఏమనార్యపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువస్స స్వాహ. అగితే నమః గుస్తాః, నమతే నమః గుస్తాః, సరస్తే నమః గుస్తాః, దేవసవితా ప్రాసాభిః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే ద్రవ్యలోపే స్వరలోపే క్రియాలోపే న్యూనాతికర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే. ఐతే నమః న్యస్వా, నమతే నమః న్యస్వా, సరస్తే నమః న్యస్వా, దేవసవితా ప్రయస్వ ఓం అతో దేవావంతనమితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే తో వ్రతాని పశ్వసే ఇంద్రచేజ్యసకా స్వాహ. తద్విష్ణో పరమం మదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా తతం స్వాహ. తద్విప్రాసో పన్యవోజా కృవాగం సస్యమిందతే విష్ణోర్యత్పరం పదం స్వాహ. ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువస్స స్వాహ. అగితే నమః గుస్తాః, నమతే నమః గుస్తాః, సరస్తే నమః గుస్తాః, దేవసవితా ప్రాసాభిః.
శ్రీనివాసస్వామినः లోకక్షేమార్థవైవాహికమహోత్సవకర్మాంగం ఏతత్ కర్మ సమృద్ధ్యర్థం ఉపతిష్టాంతోమంగోష్యే ఐతేనమన్యస్వా నతేనమన్యస్వా సరస్తేనమన్యస్వా దేవశ్రతప్రసువ యదస్య కర్మణోచ్చరి రిచమిత్వాన్యూనమిహాకరం అగ్నిశ్రేష్ఠకుద్విద్వాన్ సర్వగం శిష్టగుం సూతం కరోతు స్వాహ అగ్నియే శిష్టకుతే సూత ఉతీనామం కామానాగం సమదైత్రే స్వాహ అగ్నియే స్వాహ అగ్నియే నాథాయ స్వాహ అగ్నియే నమతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ యన్మాత్మానో మింధాభూదగ్ని తత్పునరాహ జాతవేదవిచక్షణే స్వాహ పునరక్షక్షణాత్ పునరింద్రో బృహస్పతి పునర్వయక్షణాయ చక్షాదిమక్ష స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ దుష్కృత్యై స్వాహ ధౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ ఏదో ఔషధీమహే స్వాహ సమిదసి तेजोसी तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्चर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समिते सप्तजिह्वा सप्तरि शब्दामप्रियाणि सप्तहोत्रा धात्वाय सप्तहिणी कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा यौर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्श्चे भुक्तः स्वाहा अग्निजन्नः स्वाहा वेदिजन्नः स्वाहा जौर्जन्नः स्वाहा पृथ्वीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वजन्नः स्वाहा समंतांबरिष विषाकृतेन समादित्य समिन्द्रिः समिन्द्रेण विश्वे विद्वेरङ्कां दिव्यमनभोगत स्वाहा पूर्णमावत उत्तमान् जुहोति मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णमावतु मुहूर्तो सुमुहूर्तोतिथि भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तुप्यतु वेदिस्तुप्यतु जौर्स्तुप्यतु पृथ्वीस्तुप्यतु ब्रह्माद्यां स्तुप्यन्ताम् अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रसावीः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा सदसं मे भूया स्वाहा दक्षिणायाम् उदीच्यायाम् ऊर्ध्वायाम् पश्चिमदपर्दिमपनया दक्षिणदपर्दिमपनया उत्तरदपर्दिमपनया विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो उदीच्यंजनमसि विष्णो सदनमसि पश्चिमसो दत्तां विष्णो सदनमसि ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्य आप्यायन्तामापवोषधयो मरुतां दिवं गच्छतु तो नो पुष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां देवसदनं भूतिस्मातेति भस्ममालिप्य इति भगवान् ऊर्ध्वाग्रान् निक्षिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतेर्भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कच्छपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शतं च वर्षे त्रयायुषं आपोहिष्टामयो महेरणाय चक्षसे यो वस्यतमोरसस्तस्य पादेतनः यशतेरिव मातरः तस्मारङ्गमापवो यस्य क्षयाय जिन्वदा आपो जने दाचनः ओम च मे स्वरश्च मे यज्ञोपचिते नमश्च यत्ते न्यूनं तस्मै उपयुक्ते कृतं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा वषर्धारमुपाग्नेय भगवान् प्रज्वलित ओम नमः कायेन वाचा मनसेन्द्रियर्या बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणे समर्पयामि ब्रह्मणे नमः दास्थानं प्रतिष्ठापयामि सोमाय नमः यथास्थानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्यशेषं समर्पयामि अग्निपुरुषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तत्सद्ब्रह्मार्पणमस्तु
పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తరువాత ఆ హోమ భస్మాన్ని స్వామివార్లకు, అదేవిధంగా శ్రీదేవి అమ్మవార్లకు, భూదేవి అమ్మవార్లకు నుదుటన ధరింపజేసి ప్రోక్షణ చేయటం అనేటువంటిది ఒక ఆగమ శాస్త్ర సాంప్రదాయం. ఆ విధంగా అయిన తరువాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం ద్రావిడ సాంప్రదాయ రీత్యా ఏర్పడింది. నూతన వధూవరులిద్దరూ కూడా నారికేళ ఫలంతో ఆయా సాంప్రదాయ పద్ధతులతో కూడినటువంటి దివ్య ప్రబంధాన్ని అనుష్ఠిస్తూ నూతనమైనటువంటి గృహస్థ జీవన విధానాన్ని ఆరంభించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యమే వారణమాయిరం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఆచార్య స్వాములు సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వారణమాయిరాన్ని పరిపూర్తిగా ఆచరింపచేసి స్వామివార్లకు, అమ్మవార్లకు కూడా మాలలను ధరింపచేసి ఒకరినొకరు ఆ పుష్పమాలను మార్చుకోవటం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించిన తరువాత ఆ స్వామివారు దగ్గరకు అమ్మవార్లను ఇద్దరిని కూడా చేర్పించి తరంబ్రాల కార్యక్రమాన్ని జరిపించటం అనేటువంటిది ఒక ఆగమ శాస్త్ర సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం. స్వామివార్లకి వైవాహిక ఉత్సవం గనక ఎవరైతే జరిపిస్తారో వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఆ గ్రామంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా పుత్ర పౌత్రులతో కూడి సర్వమంగళ సంయుక్తులుగా అవుతారు. యజమాని తన యొక్క కోరికలను అన్నింటినీ కూడా పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అనేటువంటిది కూడా ఆగమ శాస్త్ర సాంప్రదాయం. ఈ విధమైనటువంటి వైదిక కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే స్వామివారి యొక్క కార్యక్రమాల్ని చూస్తారో, కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారో వారికందరికీ కూడా కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదకః సుకృతం దుష్కృతం చాపి చత్వార సమభాగినః అని చెప్పబడినటువంటి విధంగా అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా ఆగమ శాస్త్రవచనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరుగల
సిగ్గువడి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే